అంటే మీరు ఇంజెక్షన్స్ అంటున్నారు కాబట్టి, సో ఇలాంటి ఇంజెక్షన్స్ మీరు ఏ ఏజ్ వాళ్ళకి, అలాగే ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? బెటర్ 30 to 35 years లేదా 40 years వరకు కూడా మోకాలు ఎక్స్రే తీస్తేనే అరుగుదల ఉండదు, బట్ సివియర్ పెయిన్స్ ఉంటాయి. అంటే నా దగ్గరికి ఒక 2-3 టైమ్స్ ఆఫ్ విజిట్స్, అంటే 3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి, ఒక 1 yearలో తను ఒక 3-4 టైమ్స్ వచ్చాడు. లేదండి నేను అన్ని వాడుతున్నాను, మీరు రాసిచ్చిన పట్టీలు వాడాను, ఎక్సర్సైజ్ చేశాను, మందులు వాడాను, నాకు ఎటువంటి రిలీఫ్ రాలేదు, దయచేసి నాకు ఇంకేదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నప్పుడు ఖచ్చితంగా పిఆర్పి ఇంజెక్షన్స్ ఇచ్చి ఉండొచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత 50-60 ఏళ్ళు వచ్చినాయి, అరుగుదల ఉందనుకుంటాము కానీ ఇంకా గ్రేడ్ 2 గ్రేడ్ 3నే ఉంది, అప్పుడు గ్రేడ్ 3 లోపు, కానీ నడవగలుగుతున్నాడు, చాలా బాగా నడుస్తున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు, 3 kilometers 4 kilometers వాకింగ్కి వెళ్తున్నాడు, ఎప్పుడో ఒకసారి పెయిన్ వస్తుంది, దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. ఎస్టాబ్లిష్డ్ స్టేజెస్ 3-4 అంటే 70% అరుగుదల 90% అరుగుదల ఉన్నవి తప్ప మిగతా అవి కేవలం పెయిన్ వస్తుంది, నేను అన్ని పనులు చేసుకుంటున్నాను అన్నప్పుడు ఇదొక బ్యూటిఫుల్ మెడిసిన్గా ఉండేది. ఈరోజు ఏమైపోయింది, పిఆర్పి ఇస్తున్నాము అని అంటేనే అబ్బో లేదు ఇదేదో మోసం జరుగుతుంది అనే స్టేజ్కి తీసుకెళ్ళారు దాన్ని. అవును సార్, ఈ ఇంజెక్షన్ అనేది ఒకసారి తీసుకుంటే సరిపోతుందా, రిపీటెడ్గా తీసుకోవాలా? పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది ఎప్పుడు తీసుకున్నా ఒక 3 సిట్టింగ్స్లో, అంటే ఇవాళ ఒకటి తీసుకుంటే 10-15 రోజుల్లో ఇంకోటి, మళ్ళీ 10-15 రోజుల్లో ఇంకొకటి తీసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ దీని లైఫ్ 1-1.5 year కంటే ఎక్కువ రాదు. సో 2 yearsకి ఒకసారి, అంటే మీ అరుగుదల అంతే ఉంది, పోయినసారి 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పనిచేసిందండి, అరుగుదల అంతే ఉంది, మళ్ళీ తీసుకోవడం అనేది తప్పేం లేదు. గ్యాప్ ఉండాలి సార్ ఇంజెక్షన్కి మధ్య, మనకి గ్యాప్ ఏం లేదు, అది మన పెయిన్ గ్యాపే, నాకు ఇన్ని రోజులు వాడాను తగ్గింది మళ్ళీ చూసుకోవాలి అని. చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్న అనుమానాలు కూడా ఉన్నాయి కదా, సో దాని గురించి ఏం చెప్తారు? పిఆర్పిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి, మంచి కండిషన్స్లో బ్రాండెడ్ ఇంజెక్షన్ తీసుకోవడము, అన్నీ తెలిసిన డాక్టర్తో తీసుకోవడం అనేది ఎప్పుడూ కూడా సైడ్ ఎఫెక్ట్స్ కనపడవు. చెప్పినట్టు కీళ్ళవాతం, బ్లడ్ థిన్నర్స్ అవసరం లేకపోవడం, ఈ 3 స్టేజెస్ కాకుండా ఎవరికి ఇచ్చినా కూడా అది బాగానే పనిచేస్తుంది. ఇందులో ఏంటి అని అంటే కొందరిలో అది మన ప్లాస్మా, అంటే మన బాడీలో నుంచి తీసిన రక్తంలో నుంచి తీసిన ప్లాస్మా అవడం వల్ల మన ప్లాస్మా క్వాలిటీ ఎలా ఉంది, చాలా మంచి సెల్స్ నెంబర్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఏమో ఎక్కువ రోజులు పనిచేస్తుంది, మన క్వాలిటీ తక్కువ ఉందనుకోండి తక్కువ రోజులు పనిచేస్తుంది. ఇదంతా నిజమేనా సార్? నార్మల్లీ క్లినికల్ రీసెర్చ్ అసలు ఏమంటుంది సార్? క్లినికల్ రీసెర్చ్ ప్లాస్మా థెరపీ ఈజ్ ఓకేనండి. ఎప్పుడైనా రీజనరేషన్, అక్కడ ఉన్న అరుగుదలని ఏదైతే పుండు పట్టిపోయిందో దాన్ని కొంచెం హీల్ చేసే మెడిసినే ప్లాస్మా థెరపీ. మీరు కోవిడ్లో చూస్తుంటే కూడా ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్స్ మంచి థెరపీయే, కాకపోతే లాంగ్ స్టాండింగ్ కాదు, కేవలం 1 సంవత్సరం లేదా సంవత్సరంన్నర పనిచేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత చేయించుకోవాలి, ఆ తర్వాత ఏ స్టేజ్లో ఉన్నారో చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి. సార్, చాలా మందిలో నీ రీప్లేస్మెంట్ అంటే భయాలు అపోహలు ఉన్నాయి. అసలు ఈ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, దాని గురించి ఒకసారి వివరంగా. స్టేజ్ 1-2కి మనం ఏం చేయాలనేది ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఎటువంటి మెడికల్ థెరపీస్ తోటి తగ్గని స్టేజెస్ ఈ 3rd and 4th. ఎప్పుడైతే ఒక మనిషి, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, నేను ఒక 1/2 కిలోమీటర్ లేదా కిలోమీటర్ నడవలేకపోతున్నాను, ప్రతి 100 మీటర్లకి నేను కూర్చోవాల్సి వస్తుంది, ఒక 300 మీటర్లు కాగానే ఇంక నేను పని చేయలేను ఒకటి, లేదా రెండవది నిలబడి వాళ్ళ సొంత పనులు, అంటే ఆడవాళ్ళైతే వంట చేయడం ఒక 1/2 hour, మగవాళ్ళైతే ఒక ఆఫీస్కి వెళ్ళడమో ఏదైనా పని చేయడమో ఏదైతే చేసుకోలేకపోతున్నాను, గత 20 ఏళ్ళు చేయగలిగాను ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను అనే స్టేజెస్ ఆపరేషనల్ స్టేజెస్. ఈ స్టేజెస్లో ఎటువంటి థెరపీస్ తీసుకున్నా కూడా కేవలం తాత్కాలికమే. అంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నాను, ఇవాళ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నానంటే సాయంత్రం వరకు బాగుంటుంది, ఆయింట్మెంట్ రాసుకున్నాను ఒక 2 hours బాగుంటుంది. వీళ్ళకి శాశ్వత పరిష్కారం కావాల్సిందే, ఎందుకంటే లైఫ్ డజంట్ ఎండ్ at 60. డాక్టర్గా నేను అనేది ఏంటంటే లైఫ్ స్టార్ట్స్ at 60. అప్పటి వరకు మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయి మనం మన గురించి ఆలోచించుకునే ఏజ్ 60. 60లో మీరు కామన్గా చూసే ప్రాబ్లమ్స్ 3. ఒకటి హార్ట్ ఇష్యూస్, రెండవది పక్షవాతం రావడం, మూడవది మోకాలు. ఇందులో ఫస్ట్ 2 మనం ఏం చేయలేము, అది వచ్చేదాకా వెయిట్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మూడవది మాత్రం ఏం జరుగుతుందంటే మన లైఫ్ని ప్రతిరోజు ఇబ్బందికరంగా చేస్తుంది. సో ఈ 3వ దానికి
అలా దాని గురించి బాధపడుతూ లేదా భయపడుతూ అపోహలతోటి ఆగిపోవడం అనేది అవసరం లేనిది. 2015 నుంచి 2015 నుంచి ఈ 10 ఏళ్ళు ఇప్పుడు చేయించుకున్న నీ రీప్లేస్ ప్రపంచంలోనే హైయెస్ట్ నీ రీప్లేస్మెంట్స్ భారతదేశంలో జరిగాయి. టెక్నాలజీ పెరిగింది, డాక్టర్స్ పెరిగారు, ఫెసిలిటీస్ పెరగడం వల్ల నీ రీప్లేస్మెంట్స్ పెరిగాయి. సో అపోహలు ఏం అవసరం లేదు. ఆ స్టేజెస్లో ఇబ్బందిగా ఉన్న స్టేజెస్లో ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అండ్ 100కి 99.99% ముందు పేషెంట్ని చూసి అన్ని టెస్టులు చేసి ఫిట్ ఉన్నారనుకున్న వాటిల్లో ఖచ్చితమైన సక్సెస్ రేటే ఉంటుంది. అంటే సర్జరీ అనేది కంపల్సరీగా ఇంకా నీస్ అరిగిపోయిన వాళ్ళకి ఇలా చేస్తూ ఉంటారు కదా సార్. అంటే మెడిసిన్స్ ద్వారా కానీ ఇలా క్యూర్ అవ్వదా, చేయలేమా? అంటే ఈ సర్జరీ కాకుండా మెడిసిన్స్తో తగ్గని స్టేజెస్లోనే. ఎందుకంటే ఇప్పుడు ఏ పేషెంట్ కూడా నాకు 6 నెలల నుంచి మోకాలు నొప్పులు వచ్చాయి సార్ ఆపరేషన్ చేయండి అని అడగడు. ఖచ్చితంగా ఒక 2-3 ప్లేసెస్కి వెళ్ళి ఆయుర్వేదిక్ ట్రీట్మెంటో లేకపోతే మందులు వాడుకున్నానో ఫిజియోథెరపీ చేసుకున్నాను అన్న తర్వాతనే వాళ్ళు సర్జరీకి రావడం జరుగుతుంది. యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ సర్జన్గా అది ఆ స్టేజ్లో ఉందా లేదా అని చూసిన తర్వాతే దానికి సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే. రీప్లేస్మెంట్ అనేది ఇంకా చివరి స్టేజ్లో అంటే ఇంకా పేషెంట్ని మీరు ఎలా మోల్డ్ చేసి ఇంకా ఎలా నిర్ణయం తీసుకుంటారు లాస్ట్ స్టేజ్ వచ్చేసింది అంటే కనుక? నువ్వు నీ పని చేసుకోలేకపోతున్నావా అమ్మ, ఒకటి. రెండవది వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నావా నీ పనులకు, అంటే వాష్రూమ్కి వెళ్ళడం కావచ్చు, నడుచుకుంటూ అలా హాల్లోకి రావడం కావచ్చు. ఎప్పుడైతే నీకు నువ్వు చేసుకోలేకపోతున్నావు, ఇంకొక మనిషి అవసరం పడుతుంది, లేదా ఈరోజు నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నా వర్క్ ఆగిపోతుంది అనే స్టేజ్కి వస్తారో అప్పుడు ఖచ్చితంగా పేషెంట్ నీ రీప్లేస్మెంట్ స్టేజ్లో ఉండడం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి సర్జరీకి ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సర్జరీ వర్సెస్ రోబోటిక్ సర్జరీ, సో ఇందులో ఏది బెస్ట్ అండ్ వయసు మీద పడ్డ వాళ్ళకి ఏది మీరు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? నీ రీప్లేస్మెంట్, మోకిల్ మార్పిడి అనేది ఒక 20 ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రొసీజర్. అవును, పాత పద్ధతి. దాంట్లో 2 కన్వెన్షనల్ అంటాం, రోబోటిక్ అంటాం. కన్వెన్షనల్ అంటేనేమో డాక్టర్ గారు మాత్రమే చేసేదాన్ని కన్వెన్షనల్ అంటాం. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే నాతో పాటు ఒక రోబో కూడా ఉంటుంది. సో ఏంటి, నేను చేసే సర్జరీని మోర్ సొఫిస్టికేటెడ్, మోర్ ప్రిసైజ్డ్. అంటే ఎంత చేసినా డాక్టర్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ కాలుని సరిగ్గా స్ట్రైట్గా చేయడమే నీ రీప్లేస్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని 96 నుంచి 98% వరకు మాత్రమే సక్సెస్ చేయగలం. ఎందుకంటే మన కన్ను అంతకంటే ఎక్కువ పనిచేయదు. ఇలా ఇంకా మనం ఏం చేయగలము అన్న పరిశోధన ద్వారా కనిపెట్టిందే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో డాక్టర్ గారితో పాటు నాతో పాటు ఒక రోబో కూడా ఉండి దాన్ని 96-97% ఏదైతే మనం తీసుకురాగలిగామో దాన్ని 100కి తీసుకెళ్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న అడ్వాంటేజెస్ రోబోటిక్స్లో ఉండడం వల్ల రోబోటిక్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. సర్జరీకి ఒకవేళ మీరు నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆ ప్రక్రియ అంతా ఎలా ఉంటుంది సార్? సర్జరీకి అంటే మీరు, నేను, ఒక పేషెంట్, డాక్టర్ నీ రీప్లేస్మెంట్ స్టేజ్లో ఉన్నారమ్మా చేయించుకోండి అన్న తర్వాత ప్రిలిమినరీ టెస్ట్లు అనేవి ఉంటాయి. అంటే తన హార్ట్ ఎలా ఉంది, తన బ్లడ్ ఎలా ఉంది, తన కిడ్నీస్, లంగ్స్, తర్వాత తనకి ఇంకేమైనా ఎటువంటి ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్లో మెయిన్గా ఇన్ఫెక్షనే మన విలన్. సో ఎటువంటి ఇన్ఫెక్షన్ తర్వాత రావద్దంటే ముందు ఉండకూడదు. సో బాడీ మొత్తం ఎగ్జామిన్ చేసి హెడ్ టు టో ఎగ్జామినేషన్ అంటాం. అన్ని టెస్టులు చేసి ఒక కార్డియాలజిస్ట్ అవనివ్వండి, ఒక మత్తు డాక్టర్ అవనివ్వండి, ఒక ఫిజిషియన్ అవనివ్వండి, వీళ్ళు చూసి బాడీ అంతా బాగానే ఉంది, నీ రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చు అన్న ఫిట్నెస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత నీ రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి అలాగే గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఈ రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చెయ్యరు అని చాలా మంది డౌట్ ఇది. సో దానికి మీరు ఏం చెప్తారు? హైపర్ టెన్షన్ లేదా డయాబెటీస్ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా ఈ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఆ 60స్లో చాలా కామన్గా చూసేవే. ఈరోజు ఇండియాలో 40 నుంచే ఇవన్నీ కోమార్బిడిటీస్ అంటాం, ఇవన్నీ కనబడుతుంటాయి. సో 60లో ఇవన్నీ ఉంటాయి. అయితే సర్జరీ ముందు లేదా సర్జరీ చేస్తున్నప్పుడైనా సర్జరీ తర్వాత అయినా చెప్పేది ఏంటి అని అంటే ఈ కండిషన్స్, ఈ డిసీజెస్ ఏవైతున్నాయో అన్నీ కంట్రోల్లో ఉండాలి.
ఆపరేషన్ కోసమనే కాదు కదా మనం షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో పెట్టుకునేది. షుగర్ బీపీ ఏ రోజైనా బాగుంటేనే మన బాడీ అనేది ఫంక్షన్ జరుగుతుంది. సో అది పోస్ట్ సర్జరీ కూడా ఏం చెప్తామంటే మీరు అవన్నీ కంట్రోల్లో ఉంచుకున్నారనుకోండి మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. షుగర్ ఎక్కువైంది, సో ఎప్పుడైనా ఇప్పుడు మనకి బాడీలో జనరల్గా షుగర్ ఎక్కువైంది అని అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇమ్యూనిటీ తగ్గిపోయి మన బాడీకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆపరేషన్ అయిన తర్వాత ఇంకొంచెం జాగ్రత్తగా ఉండమంటాం. ఎందుకంటే మీ మోకాలు ఆపరేషన్ చేయబడ్డాయి, సో ఏమైనా ఇన్ఫెక్షన్ వీటి వల్ల వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోమంటాం. అలాగే బీపీని కూడా ఆపరేషన్ ముందైనా చేసేటప్పుడైనా తర్వాత అయినా కంట్రోల్లో పెట్టుకోమని ఏవైనా మెడిసిన్ యాడ్ చేయాలనుకుంటే అది యాడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కంట్రోల్లో ఆపరేషన్ కోసమనే కాదు మామూలుగా ఉంచుకోవాలి కాబట్టి సేమ్ ప్రొసీజర్ దీంట్లో కూడా ఫాలో అవుతాం. ఓకే సార్, రివిజన్ సర్జరీ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి క్లియర్ కట్ చాలా మందికి ఆడియన్స్ లో ఉన్న డౌట్ ఇది. సో రివిజన్ సర్జరీ అంటే ఏంటి సార్? రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాం. రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే 2000 సంవత్సరం 2005 సంవత్సరాల్లో నీ రీప్లేస్మెంట్ జరిగినాయి. అప్పుడు మేము ఓన్లీ 60-65 పైన ఉంటేనే చేసేవాళ్ళము. ఎందుకు అని అంటే 15 ఏళ్ళు వచ్చే ఇంప్లాంట్స్ మాత్రమే ఉండేవి, అవి బేసిక్ క్రోమియం కోబాల్ట్ అంటాము. సో ఈ 15 ఏళ్ళ ఇంప్లాంట్స్ ఉండేవి కాబట్టి వాళ్ళకి అప్పుడు 65 వచ్చినాక చూస్ చేసుకొని చేసేవాళ్ళం. లేదు పేషెంట్ అప్పుడు 50 ఏళ్ళ వాడు వచ్చాడు, తీవ్రమైన మోకాలు నొప్పులు ఉన్నాయి, ఏం చేయాలి డాక్టర్? చేయక తప్పదు. సో అదొక 15 ఏళ్ళ తర్వాత లేదా 20 ఏళ్ళ తర్వాత. ఈ రోజు కూడా ఒక 25-30 ఇయర్స్ వచ్చే ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఈ 25 ఇయర్స్ ఇప్పుడు 45 ఏళ్ళ వాడు వచ్చాడు, 45 ఏళ్ళు వచ్చిన వాడికి నేను 25 ఏళ్ళ ఇంప్లాంట్ వేసిన వాడు 70కి మళ్ళీ వస్తాడు. సో ఏమవుతుంది దీంట్లో, ఏదైతే నీ రీప్లేస్మెంట్ అని 3 భాగాలు పెట్టడం జరుగుతుంది. అందులో ఆ నీ రీప్లేస్మెంట్ ఒక 20-25 ఏళ్ళ తర్వాత అరిగిపోవడం జరుగుతుంది. అరిగిపోయిన దాన్ని మళ్ళీ మనకి పెయిన్స్, నడవడం ఇబ్బంది వస్తాయి. సో వీటికి వేసిన ఇంప్లాంట్స్ని మళ్ళీ తీసి మళ్ళీ చేసే సర్జరీ రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు ఎప్పుడైతే లోపల వేసిన ఇంప్లాంట్ దానికి కొన్ని కారణాలు, లైఫ్ అయిపోవచ్చు, లేదా వాళ్ళు పడి అది డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు, అప్పుడు లోపల ఉన్న ఇంప్లాంట్ తీసేసి చేసే సర్జరీని రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాము. అది కూడా నీ రీప్లేస్మెంట్ లాంటిదే, దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వాటి సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా దాని లైఫ్ అయిపోయింది చేయించుకోవాలి అన్నప్పుడు మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా చేయించుకోవచ్చు. 2005లో ఉన్న వాళ్ళు, అప్పుడు చేయించుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మా దగ్గరికి నీ రీప్లేస్మెంట్కి వస్తున్నారు రివిజన్కి, అందరూ బాగానే ఉంటారు. సార్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు పెద్దవాళ్ళకి అంటే 60 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి మోకాలు నొప్పులు రావడం అనేది మనం జనరల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా అలా ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు, మోకాలు నొప్పులు చిన్న ఏజ్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి అంటే లైక్ ఈ కారణం ఏమై ఉండొచ్చు, తినే ఫుడ్లోనా లేకపోతే పొల్యూషన్ వల్ల, ఏంటి కారణం కావచ్చు? ఒక స్టడీ బేస్డ్ అనలేము, కాకపోతే లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి మాత్రం డెఫినెట్లీ బిలో 50 వాళ్ళు ఎక్కువ అయ్యారు. సర్జరీ చేసే కౌంట్ కూడా పెరిగింది 50 ఇయర్స్ లోపు వాళ్ళు. ప్రాబబ్లీ ఫుడ్ అనుకోవచ్చు, లైఫ్ స్టైల్, ఈ రెండిట్లో మాత్రం కొంచెం తేడా వచ్చింది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఈ ఫ్యాట్ ఫుడ్ కన్జంప్షన్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న బేస్డ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. రెండవది ఎక్కువ స్ట్రెస్. ప్రతి ఒక్కడు ది రన్ బిహైండ్ సక్సెస్, రన్ బిహైండ్ మనీ అండ్ కెరియర్, కానీ నోబడీ రన్స్ బిహైండ్ హెల్త్. నేను ఇవాళ ఈ వర్క్ చేయలేదురా అంటాడు తప్ప ఎవడైనా నేను ఇవాళ పొద్దున ఎక్సర్సైజ్ చేయలేదు, జాగింగ్ చేయలేదు అని చెప్పి ఎవడు టెన్షన్ పడ్డు. నువ్వు నీ ఆరోగ్యం గురించి టెన్షన్ పడు, అన్నీ సెట్ అయిపోతాయి. నువ్వు డబ్బుల గురించో, ఫేమ్ గురించో, వర్క్ గురించో టెన్షన్ పడ్డావంటే నీ ఆరోగ్యం పోతుంది.